ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం, వారికి సంబంధించినటువంటి విశేషాలకి లోకంలో ఎంత ప్రాధాన్యత ఉన్నది అంటే, వ్యాధులను నయం చేయడం దగ్గర నుంచి సంచితంగా వస్తున్నటువంటి పాప రాశిని దగ్ధం చేయడం వరకు సుబ్రహ్మణ్య వైభవం వినడం, సుబ్రహ్మణ్యుని మీద ఉన్నటువంటి స్తోత్రాల్ని చదవడం విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకుని ఉన్నాయి. బహుశः సుబ్రహ్మణ్యోత్పత్తిలో వచ్చినన్ని మలుపులు, కథలో ఏర్పడినటువంటి ఉత్కంఠ, అన్నింటినీ కలపవలసినటువంటి అవసరం బహుశः ఇంకా దేని విషయంలోనూ జరగలేదు. ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తి యందు మాత్రమే అన్ని మలుపులు తిరిగింది. అటువంటి సుబ్రహ్మణ్యోత్పత్తికి ముందు చాలా పెద్ద నేపథ్యం నడిచింది. పరదేవత యందు విశేషమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. ఆమె మహాపతివ్రత. ఆమె ఎన్నడూ కూడా భర్తని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నది కాదు. నిత్యానపాయని. ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతార స్వీకారం చేస్తే అప్పుడప్పుడు తల్లి కూడా అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది.